సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడు కాడే దగదగ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే. అంటే మనం దీన్ని సెంటర్ చేయాలని దీన్ని కొద్దిగా సర్కిల్ తర్వాత ఫ్యూచర్లో పెంచుకుంటాము. సర్కిల్ లాగా చేయాలి కాబట్టి అడుగై అన్నొస్తున్నాడే. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసి మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. మాకు తెలిసింది ఇక్కడ జూన్ 6th, 7th, 8th నుంచి బీచ్ ఫెస్ట్ జరగబోతుందని. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. మా హైదరాబాద్ క్రౌడ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది ఒక మంచి ఈవెంట్ కాబోతోంది. మసాలా ఫెస్ట్ అనేది ఒక బీచ్ కల్చర్ని, మన కల్చర్ని ఇక్కడంతా కూడా అటు తెలంగాణ, ఆంధ్ర కల్చర్ని, తెలుగు వాళ్ళ కల్చర్ని ఇక్కడ చూపించాలనేది పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ కానీ, ఎంట్రీ కానీ, లోపల కూడా ఇక్కడ ఆల్రెడీ ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ వస్తాయి. ఎంటర్టైన్మెంట్ జోన్ వేరే ఉంటుంది, జెయింట్ వీల్స్ ఇవన్నీ వస్తాయి. అది కాకుండా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా డయాస్ ఉంటుంది. అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2 నేషనల్ ఈవెంట్స్ వచ్చినాయి మనకి. కయాకింగ్ ఏదైతే వాటర్ స్పోర్ట్స్ సంబంధించింది, ప్లస్ బీచ్ కబడ్డీ, ఈ కూడా మన నేషనల్ ఈవెంట్స్ కింద వాళ్ళు కూడా త్రూఅవుట్ ఇండియా వస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్లస్ ఒక టూరిజం దీని కింద అటు తెలంగాణకు కూడా దగ్గర బీచ్ అవుతుంది. అట్లాగే అమరావతికి గేట్వే ఆఫ్ అమరావతి కింద ఇది ఉంటుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బరిలో దిగితే చీట ఆడేస్తాడు కబాడీ ఆట. జనగుండెల తనదే కోట, తన చూపులు విసిరిన ఈట. ఇక సాగదు ఎవ్వని ఆట, సుక్కలు చూపిస్తాడు బేట. ఉంటుందా సేల్ బాగానే ఉంటుందా? మచిలీపట్నం గడ్డ మీద తిరుగులేని సైన్యం. చూలున్న జంగల్లున్న పులి. అదే అడిగారా మీరు? ఎంక్వైరీ చేస్తారా? చేయమనండి. కదిలిండు కొల్లు రవీంద్ర అన్న, జనబాంధవుడవు నీవన్న. మచిలీపట్నం దగ్గర ఇది లేకుండా మీరు ఇంతవరకే తీసుకోవాలి. ఇక్కడ నుంచి అమ్యూజ్మెంట్ పార్క్కి ఎంత వదలాలి? ఈ రోడ్లు మనకి ఎంట్రీలు అన్నీ అవసరం లేదు. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ సీ షోర్ వరకు ఇదంతా తీస్తే, స్కేల్ తీసుకొచ్చేస్తే కూడా ఇక్కడ ఫుడ్ చేస్తారు. ఈ మధ్య నుంచి వచ్చిన ఇక్కడ కూడా చూడండి, మీకు ఎక్కడ వస్తుంటారు.